ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వారికి జాతక పరిష్కారం ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. తులారాశి వారికి ఈ మార్చి నెల 17, 18, 19 తేదీల్లో జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు నక్కతోక తొక్కినట్లే మీకు బాగా కలిసి వస్తుంది. చాలా సంవత్సరాల తరువాత మీరు ఏ విషయాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి శుభకార్యాల కోసం మీరు ఊహించని కొన్ని విషయాలైతే మీ దగ్గరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఈ 17, 18, 19 తేదీల్లో మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారి యొక్క జాతకము ఈ 3 రోజుల్లో చాలా మంచిగా జరగబోతుంది. మీకు కలలో కూడా రాని వంటి విషయాలు ఇప్పుడు మీ జాతకంలో జరగబోతున్నాయి. ఆ విషయాలన్నీ తెలిస్తే మీరు చాలా సంబరపడిపోతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే తులారాశి వారు ఈ 3 తేదీల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, మీకు కొన్ని సమస్యలు చిన్నవి రాబోతున్నాయనేటివి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీరు ఈ 3 రోజుల్లో కొన్ని చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు ఇంతకు ముందు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే వీరి జాతకంలో వెనక్కి తిరిగి వీరికి ఈ 3 రోజుల్లో తట్టుకోలేని సమస్యలు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి ఈ 3 రోజుల్లో చాలా కష్టాలు ఉన్నాయి. మీకు కష్టాలతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు. మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితుల వల్ల సమస్యలు వచ్చినా కానీ మీ కుటుంబీయులతో కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ వ్యాపారస్తులతో కానీ మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా మీరు చాలా తెలివిగా తొలగించుకోగలుగుతారు. అలానే మీ కుటుంబీయులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ వ్యాపారస్తులు కానీ మీతో చాలా మంచిగానే ఉంటారు. మిమ్మల్ని చాలా దిగదొక్కాలని చూస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారి విషయంకి వస్తే ఈ తులారాశి వారు మీ స్నేహితులతో ఏ విషయాలైనా సరే చెప్పుకోవచ్చు. మన స్నేహితులే కదా అని అనుకుంటే మాత్రం వారు మిమ్మల్ని చాలా నష్టపరుస్తారు. ఎందుకంటే ఏ విషయాలు కూడా వారితో పంచుకోవద్దు. వారు చాలా నమ్మకద్రోహం చేయడానికి చూస్తూ ఉంటారు. మీ స్నేహితుల వల్ల మీరు చాలా అనుమానాలు పడాల్సి వస్తుంది. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తులారాశి వారు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి వారికి ఎక్కువగా అవమానాలు, ద్రోహాలు జరుగుతూ ఉంటాయి. వారు చాలా తెలివిగల వారైనా కానీ వారు నష్టపోతూ ఉంటారు కొన్ని విషయాల్లో. కాబట్టి వాటిల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు భగవంతునితోనే చెప్పుకోండి. ఎవరితో చెప్పుకోకండి, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా ద్రోహం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు దేవుడికి చెప్పుకోండి, వింటారు ఇవాళ కాకపోతే రేపు. అంతేగాని వాళ్ళకి చెప్పి పక్కన వాళ్ళతో మాట అనిపించుకోవడం అనవసరం. వాళ్ళు మీ దగ్గర విని వెళ్ళి పక్కన వాళ్ళకి ఇంకో రకంగా చెప్పి మిమ్మల్ని అవమానపరుస్తారు. కాబట్టి మీ ముందు ఒకలాగా, మీ వెనక వాళ్ళ ఒకలాగా మాట్లాడతారు. అందుకని మీ స్నేహితుల్ని మాత్రం అసలు నమ్మకండి ఈ 3 రోజుల్లో. కాబట్టి మీ కష్టాన్ని ఖచ్చితంగా భగవంతుడు తీరుస్తాడు. ఈ తులారాశి వారికి ఈ 17, 18, 19 తేదీల్లో మీ వర్క్ అంటే వ్యాపార వృత్తి కానీ, వ్యవసాయ వృత్తి కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, విద్యారంగంలో ఉన్నవారు కానీ ఎవరికైనా సరే ఎక్కువ ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ 3 రోజుల్లో. విడమర్చి చెప్పాలంటే 24 గంటలు కూడా మీకు తినే సమయం కూడా ఉండదు అని చెప్పుకునే సమయం అయితే కనపడుతూ ఉంది. ఆ
ఆ పని ఒత్తిడి వల్ల మీకు కొంచెం చికాకు, కోపము, దాని కారణంగా మీకు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ మీరు ఎన్ని చికాకులు ఉన్నా, ఎన్ని తలనొప్పులు ఉన్నా నిదానంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళితే మీకు ఏ అడ్డంకులు రావు. అలాగే తులారాశి వారు ఎవరి మీద ఆతృత పడకండి. ఎందుకంటే ఎవరి తప్పులు వారికే తెలుస్తాయి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు మిమ్మల్ని కిందికి తొక్కి వాళ్ళు పైకి ఎదగాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మీ పై అధికారులతో మీకు మాట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ఈ 3 రోజులు. ఇక డబ్బు పరంగా అయితే మనీ విషయంకి వస్తే కనుక ఈ 3 రోజుల్లో మీకు చాలా ఎక్కువ, ఇంతకుముందు మీరు అప్పు ఇచ్చి ఉంటే అవి వస్తాయి. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఇబ్బందుల్లో ఉంటే అవి మీ చేతికి వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీకు ఎవరైనా డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీ చేతికి మీ డబ్బు మీకు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు రావాల్సిన డబ్బు అంతా మీ చేతికి అందుతుంది. కాబట్టి ఈ 3 రోజులు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈ డబ్బును చూసుకుని ఇంతకుముందు ఉన్న కష్టాలన్నీ వదిలేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ పని అయినా సరే ఇష్టంగా, సంతోషంగా చేయడం వలన మీరు అలానే ముందుకి నడిచిపోతూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇలానే ముందుకి నడిచిపోతూ ఉంటారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీకు భవిష్యత్తు ముందుకు నడిచిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో మీకు మంచి సంపాదన, సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి ఈ 3 రోజులు కోపం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. ఎదుటి వారిని మీద కోపపడకండి. ఎందుకంటే అవి వేరే విషయాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని మీరు ఎవరితో అయినా మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఏ విషయాలు మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అవి వేరే వాటికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని కొంచెం ఈ 3 రోజులు మీరు కోపం తగ్గించుకొని మౌనం ఎక్కువగా పాటించండి. కానీ ఈ మార్చి నెలలో మీరు ఎవరి వల్ల అయినా సరే బాధపడి ఉంటే వారి వల్లే మీకు సంతోషం కూడా రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అయినా సరే, మీ వ్యాపార వృత్తిలో అయినా సరే, అలాగే ఉద్యోగం చేసేవారైనా సరే, విద్యార్థులైనా సరే, ఎవరికైనా సరే ఈ తులారాశి వారు ఇంతకుముందు బాధపడి ఉంటే వారి వల్లే మీకు సంతోషం కలుగుతుంది. కానీ వారిని మాత్రం మీరు ఇంతకుముందు ఇలా చేశారు, నన్ను అలా చేశారని మాత్రం అడగకండి. ఎందుకంటే వారు తప్పు ఒప్పుల్ని వారే ఒప్పుకొని వారే మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు వారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇక తులారాశి వారి కుటుంబ విషయంలోకి వస్తే మాత్రం ఇంతకుముందు మీరు కుటుంబంలో ఎవరైనా సరే భార్యాభర్తలు తగాదాలు ఉంటే అవి తొలగిపోతాయి. కాబట్టి మీరు సఖ్యతకు వచ్చి భార్యాభర్తలు చాలా సంతోషంగా గడపడానికి చూస్తారు. ఎవరైనా సరే కుటుంబంలో మీరు కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఇంకా తులారాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి, విదేశీ ప్రయాణం చేయాలి అని ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఆ విదేశీ ప్రయాణాలు అయితే మీ ముందుకి రాబోతున్నాయి కొన్ని రోజుల్లో. ఈ 17, 18, 19 తేదీల్లో అయితే ఆ అవకాశాలన్నీ ఓకే అయ్యి మీరు విదేశీ ప్రయాణం అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా తులారాశి వారు విద్యార్థులు అయి ఉంటే మీరు రాసిన పరీక్షలు ఇంకా రిజల్ట్ రాలేదు, నేనేమవుతాను అని, రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎదురు చూసే వాళ్ళైతే మీకు మంచి సలహా అయితే, మీకు మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు కొన్ని తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం తులారాశి వారు చాలా మౌనం పాటించాలి ఈ 3 రోజుల్లో. ఎందుకంటే
మీరు ఎంత మంచిగా మాట్లాడినా ఎదుటివారికి అది చెడుగానే వినపడుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ 3 రోజులు కొంచెం జాగ్రత్త వహించాలి. కానీ మీరు అంతా మన వాళ్ళే, మనం ఏం కాదు, మనం మంచిగానే మాట్లాడుతున్నాం అనుకోవడం మీరు చాలా చేసే తప్పు. ఎందుకంటే మీరు మంచిగా ఉన్న ఎదుటి వాళ్ళు చెడుగానే ఆలోచిస్తారు. కాబట్టి మీరు చాలా తగిన జాగ్రత్తలు తీసుకుని మాట్లాడడం చాలా మంచిది. మీ కుటుంబీయులతో కావచ్చు, మీ స్నేహితులతో కావచ్చు, మీ వ్యాపార వృత్తిలో ఉన్న వారితో కావచ్చు, మీ ఉద్యోగం వృత్తిలో కావచ్చు. కాబట్టి ఎవరితో అయినా సరే జాగ్రత్తగా మాట్లాడండి. ఈ 3 రోజుల్లో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మీకు జీవితం చాలా మెరుగుపడే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు శివారాధన ఎక్కువగా చేయండి. వీలు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. ఇంకా పేదలకి, అనాథులకి, అలాంటి వారికి దాన ధర్మాలు ఎక్కువగా చేయండి. మీకు తోచినంతే చేయండి, మీ శక్తికి సరిపడా. అలాగే ఈ 3 రోజులు మీరు శివారాధన ఎక్కువగా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. శివుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.